హిందూ ధర్మంలో అందరూ ఒకటే అని చెప్తూ ఉంటారు. కానీ గుళ్ళల్లోకెళ్ళడానికి అసలు కొంతమందికే ఎందుకు అనుమతి ఉంటుంది? కొంతమందికి అనుమతి ఎందుకుండదు? గుళ్ళల్లోకి వెళ్ళడం అంటే ఏమిటి? లేదా ఇప్పుడు భగవద్గీత నేర్చుకోవడం అవ్వచ్చు, సంస్కృతం నేర్చుకోవడం అవ్వచ్చు. అది కొన్ని క్యాస్ట్‌లకి ఎందుకు లేదు, ఎవరైనా అవైలబుల్‌గా ఉంది? నేర్చుకోవచ్చు. హ్మ్. ఎవరైనా నేర్చుకోవచ్చు. బరోడా గుజరాత్లో వాస్ ఘోష్ ప్రభు అని ఉన్నారు. హ్మ్. ఆయన చూస్తే మీరు ఎవరో ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఎస్సీ వాళ్ళు, ఇది ఎస్టీ పూర్తి వాళ్ళు చేసాక అడగండి. యెస్ సార్. వాస్ ఘోష్ ప్రభు అని ఉన్నారు. మీరు వారిని చూస్తే ఇక్కడ ఆయనే అని అనుకుంటారు. హ్మ్. బట్ వారు అమెరికన్. హ్మ్. చక్కగా తెల్ల ధోవతి కట్టుకుని షిక పెట్టుకుని, షిక అంటే పిలక ధరించి, హైలీ ఎడ్యుకేటెడ్, సంస్కృతం సమావేశాలు జరిగితే అక్కడ వెళ్తారు. బట్ ఆయన అమెరికన్. అమెరికన్ ఓకే. ఇండియన్నే పెళ్లి చేసుకున్నారు. సో ఎవరైనా ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. అందరికీ నేర్పిస్తున్నారు ఇప్పుడు. ఎక్కడైనా. ఓకే. ఇప్పుడు కాదమ్మా, ఎన్నో వందల ఏళ్ళుగా. హ్మ్. అయితే కొందరు మూర్ఖులు, హ్మ్. మూఢులు అక్కడక్కడ ఉంటారు. వాళ్ళకి నేను ఏం చెప్పా అంటే, పొద్దున్న ఎవరో నెల్లూరు జిల్లా నుంచి ఫోన్ చేశారు. హ్మ్. ఎవరో పూజారి ఎవరో దళితుల్ని గుళ్ళోకి రానివ్వలేదు అన్నాడు. హ్మ్. అయితే నేను వెంటనే వాళ్ళకి ఏం చెప్పానంటే, ఆ ఊరు వెళ్ళండి, హ్మ్. పోకిరి సినిమా చూశారని అడిగాను ముందు. హ్మ్. అందులో ఆశీష్ విద్యార్థి అని విలన్ ఉంటాడు కదా, ఎస్ఐ. అతను ఎలా కొడతాడు మహేష్ బాబు? ముసుగేసి అలా కొట్టండి అని చెప్పి. ఇప్పుడు గుళ్ళో స్నానం చేసినోడు ఎవడైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఓకే. అన్నమయ్య 600 ఏళ్ల క్రితం చెప్పాడు. హ్మ్. ఏ కులజుడైననేమి, ఎవ్వడైననేమి, ఆకడ నాతడే హరినెరిగిన వాడు. కాబట్టి ఎవరైనా గుళ్ళోకి వెళ్ళి భక్తి చేయడానికి అతని యొక్క స్థలమో, లేకపోతే అతని కులమో, అతని స్థాయో. ఏమండి, శ్రీకాళహస్తి అంటారు. ఏమిటండి హ్మ్. కాళ అంటే ఏమిటి? పాము. హస్తి అంటే ఏనుగు. శ్రీ అంటే సాలెపురుగు. సాలెపురుగు. అవి అసలు నోరు లేని ప్రాణులు. అవే శివారాధన చేసి ఉద్ధరింపబడితే హ్మ్. మనిషి ఎంత ఉన్నతంగా ఆలోచించాలి యెస్. కదా. అవును. అన్టచబిలిటీ ఉండాలా వద్దా? మీరేమంటారు? మీరు చెప్పండి. ఉండాలి కదా. అన్టచబిలిటీ అంటే అంటరానితనం ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు కదా. నేను ఉండాలంటాను. అది ఎలాంటి అంటరానితనం ఉండాలంటే, హ్మ్. ఎవడు తాగుతాడో ఆడు గుళ్ళోకి రాకూడదు. హ్మ్. ఆడు అంటరానోడు. ఎవడు లంచం తీసుకుంటాడో వాడు గుళ్ళోకి రాకూడదు. వాడు అంటరానోడు. హ్మ్. ఎవడు సిగరెట్ తాగుతాడు, ఇలాంటివి పెట్టండి. హ్మ్. అలాంటి వాళ్ళని అంటరాని వాళ్ళుగా ప్రకటించండి. 42% రిజర్వేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? దేని 42? ఇప్పుడు బీసీ 42% రిజర్వేషన్ కావాలని కోర్టుకి వెళ్తుంది కదా, హైకోర్టుకి, సుప్రీం అంటే కోర్టుకి కూడా ఇప్పటిదాకా వెళ్తుంది. ఈ రోజు కూడా ఈ hearing ఇప్పటిదాకా నడుస్తుంది ఎంత కదా. ఉంది? ఇప్పటిదాకా అంటే మొత్తం అన్ని క్యాస్ట్లకి కలిపి 50% దాటకూడదు సార్. కానీ ఈ రోజున బీసీ వాళ్ళకి మాత్రమే 42% కావాలని మాట్లాడుతున్నారు. అంటే ఒకసారి స్థానిక సరదాగా సంస్థల రాజకీయాల్లో. కదమ్మా, సరదాగా ఒకసారి ప్రజాభిప్రాయ సేకరణ పెట్టి ఉమ్. రిజర్వేషన్లు ఎందుకు ఉండాలి అని అడిగితే ఏమొస్తుందంటే సమాధానం? ఉమ్. రిజర్వేషన్ అంటే ఏంటమ్మా అసలు? సపోర్ట్ అంతేనా? అవునండి. సపోర్ట్ కోసం ఫైటింగ్ ఏంటమ్మా? ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి, ఉమ్. ఫ్రీ మెడికేషన్ కావాలి. విద్య, ఉద్యోగం, వైద్యం. అవునండి. దానికోసం కదా ఫైట్ చేయాలి. అవును. నాకు కొంచెం బెచ్చమైంది ఎందుకది ఉమ్. కదా. లేగ్గే లేదు, అప్డేట్ అవ్వాలి కదమ్మా, కదా. మీకు శీతలాదేవి తెలుసా? శీతలాదేవి. ఆర్చరీ కాళ్ళతో అవును. పారా ఒలింపిక్ పారా ఆర్చరీ. అవునండి. మొన్న మెడల్ కూడా గెలుచుకున్నారు. సిగ్గుపడద్దమ్మా, అడుక్కునే బ్యాచ్. అలాంటి వాళ్ళని చూసి మారద్దా కదా. చాలామందికి చాలా లేవమ్మా. ఉమ్. మనం ఎప్పుడన్నా ఫేస్బుక్ చూస్తుంటే కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చిన్న బిడ్డలు, ఇంత తలకాయలు అయిపోయిన వాళ్ళు, వృద్ధాశ్రమాలు, పాడుపడిపోయిన ఇల్లులు, చాలా గుండె ద్రవించిపోతుంది. ఉమ్.
ముసలోళ్ళు ఆ ఇంట్లో ఎవరు పెట్టేవాళ్ళు లేక పాడుపడిపోయి ఆ గిన్నెల్లో ఉన్న పదార్థం కుళ్ళిపోయి పిచ్చి చూపులు చూస్తూ ఎన్నో ప్రాబ్లమ్స్. కాబట్టి స్ట్రాంగ్గా నిలబడ్డానికి, ఎవరికి వాళ్ళు బలపడ్డానికి సపోర్ట్ తీసుకోవడం తప్పు కాదు. కానీ బేస్డ్ ఆన్ కులం కాకుండా బేస్డ్ ఆన్ ఎకానమీ ఉండాలి. ఇప్పుడు ఎవరో బాగా బలిసిన వాడు, వాడికి 2 కార్లు 4 మేడలు ఉన్నాయి, వాడికి రిజర్వేషన్ ఎందుకు కదా? వాడిది ఏ కులం అయితే ఏమిటి అసలు? ఎవడో తినడానికి లేదు, వాడికి మళ్ళీ ఓసీ బి అదేంటి ఎందుకు అసలు? ఇప్పుడు అన్నం ఎవరికి పెట్టాలి? అయిపోయి అంతే. అలా ఎవరికి ఆకలిస్తుందో వాళ్ళకి పెట్టండి. మేము పోయిన జనవరిలో శ్రీలంక వెళ్ళాం. అక్కడ కేజీ టు పీజీ నిర్బంధ విద్య అలాంటి వాటికి ఖర్చు పెట్టాలి డబ్బులు. ఇవన్నీ ఏంటండి కులం బేసు. విదేశాల్లో జరుగుతున్న హిందూ మతం పైన ఘటనల పైన మీ ఒపీనియన్స్? విదేశాల్లో హిందుత్వం అలా ప్రాచుర్యం పొందుతూ ఉంది. మొన్న మేము ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కూడా మన వాళ్ళందరూ అక్కడ గణపతి ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు, ఇప్పుడు రేపు అట్ల తద్ది, దాని మీద నేను ఒక వీడియో కూడా చేసి పంపాను. వాళ్ళు అడిగితే ఆస్ట్రేలియాలో అట్ల తద్ది నిజమమ్మా, బ్రిస్బేన్ అని అక్కడ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఎక్కడ హిందువులు ధర్మ ప్రచారం చేసినా అక్కడ క్రైమ్ రేట్ తగ్గుద్ది. ఎందుకని ప్రశాంతత వస్తుంది కాబట్టి. మీరు కావాలంటే గమనించవచ్చు. రాత్రి నాకు ఒక తల్లి వాయిస్ పెట్టారు అక్కడ అమెరికా నుంచి. మేము అదే వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళారట ఆవిడ. మేము ఇండియాలో ఉన్నప్పుడు కొన్ని గొల్లలో కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అవ్వలేకపోయేవాళ్ళం ఆ రష్కి. కానీ ఇక్కడ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం తక్కువ లేదు, అన్ని పండగలు చేస్తున్నారు. ఓ మాటలో చెప్తే మన వాళ్ళకంటే బాగా చేస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మూలాలు మర్చిపోకూడదు. ఇంకోటి ఏమిటంటే, మన వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఏ ఉత్సవాలు చేసినా మనం అందరినీ ఆహ్వానిస్తాం, అందరినీ అభిమానిస్తాం, అందరినీ ప్రేమిస్తాం. ఇదిగో మా దేవుని నమ్మలేదనుకో నరకానికి వెళ్ళిపోతాం. అలాంటి లుచ్చవాగుడేవి మనం వాగం అమ్మ. అందుకని ప్రశాంతంగా ఉంటాం. సర్వే జన హరే కృష్ణ తల్లి. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు. ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరినయటులు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.